నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి జగన్మోహన్ రెడ్డి గారి పైన తొలిసారి అమిత్ షా అయితే నోరు విప్పడం జరిగింది. దీంతో తాడపల్లి ప్యాలెస్ లో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా బీజేపీ నేతలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడింది లేదు, ఆయన చేసిన పనుల గురించి మాట్లాడింది లేదు. అంటే రాష్ట్రంలో ఏమేమైతే జరుగుతుందో దాని గురించి, అంటే ఆయన చేసిన పనుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎక్కడ మాట్లాడింది లేదు. అంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీజేపీ ఉన్ను జగన్మోహన్ రెడ్డి గారు తెర వెనుకల స్నేహబంధం ఉంది అని. కానీ ఫస్ట్ టైం అమిత్ షా గారు మాట్లాడడం వల్ల మరి ఏం జరగబోతుంది, ఇలాంటి పరిస్థితులు మనము చూడబోతున్నాం ముందు ముందు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి యొక్క మీటింగ్ చిలకలూరుపేటలో జరిగినప్పుడు కూడా ఆయన కూడా ఏమి ఘాటైన వ్యాఖ్యలు ఏం చేయలేదు. జస్ట్ ఆయన ఏదో అంటే వారి యొక్క నేచర్కి విరుద్ధంగానే ఆ రోజుని అసలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ జగన్ రెడ్డిని కానీ ఎక్కడా కూడా ఆయన తప్పుపట్టలేదు, తూర్పు పట్టలేదు. కానీ ఈరోజు ధర్మవరంలో అమిత్ షా గారు మాట్లాడిన మాటలు నిజంగానే సంచలనానికి దారితీస్తున్నాయి. సో గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద కానీ, అక్రమాల మీద కానీ, భూ కబ్జాల మీద కానీ, ఇటు ల్యాండ్, శాండ్, మైన్, వైన్లో చేసిన అవినీతి మీద కానీ, సో ఆ అరాచక పాలన మీద కానీ, ఈవెన్ అసలు ఏ విషయంలో కూడా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో మీరు చెప్పినట్టుగానే ఇటు ప్రజల్లోనూ ఇటు ప్రతిపక్షాల్లో కూడా అది అపోహ అనొచ్చు, లేకపోతే మేబీ మొన్నటి వరకు నిజంగానే వాళ్ళ మధ్య స్నేహబంధం జరిగిందా అన్నది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు ఇతన్ని వారించడం కానీ ఖండించడం కానీ జరగలేదు. కానీ ఈ రోజు అమిత్ షా గారు అంత స్ట్రాంగ్గా మేము ఎందుకు కూటమిగా పడ్డాం మీకు తెలుసా, మేము కూటమిగా ఏర్పడిందే ఈ జగన్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, ఇక్కడున్న ఈ భూమాఫియాని అంతం చేయడానికి. సో ఈ యొక్క ప్లస్ రెండవది ఏంటంటే ఎక్కడ కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజున కూడా ఒక పన్నెత్తు మాటని ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎండగట్టినట్టే, జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టే. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే నైతికంగా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టే. సో ఇది ఎలక్షన్ ఇంకొక వారం రోజులు ఉందన్న, ఒక వారం 10 రోజుల టైంలో సో ఈ విధమైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం అనేది ఇటు కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక నూతన స్థైర్యాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పటికొడికి చూస్తుంటే మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తెర వెనుక బంధం ఉంది. అందుకే ఇంతవరకు మొన్న చిలకలూరుపేటకి వచ్చినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, జగన్ పాలన గురించి మాట్లాడలేదు. ఇంత జరుగుతున్నా కూడా ప్రజల ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదని మాట్లాడలేదు, అండ్ పోలవరం గురించి మాట్లాడలేదు, అసలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు. కానీ ఈ రోజు మాత్రం ఇట్లా మాట్లాడుతుంటే మరి జనాలు నమ్ముతారని అనుకుంటున్నారా? సో నమ్ముతారు అనే దానికన్నా కూడా బహుశా కూటమి అధికారంలోకి వస్తుందన్న బలమైన సంకేతకాలు వెళ్ళడం వల్లనే ఈ రోజున ఇంత బాహటంగా ఇన్ని రోజులు కూడా పన్నెత్తు మాటలని జగన్ని ఈ రోజున అమిత్ షా గారు ఇంత ఘాటైన పదాలతో ఈ విధంగా విమర్శించడం అనేది బహుశా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఈ మధ్య జరుగుతున్న సర్వేలు, ఈ మధ్యన నేషనల్ మీడియా ఒక 11 ఛానల్స్ చేసిన సర్వేలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని, ప్లస్ అది కాకుండా అమిత్ షా గారు రైట్ హ్యాండ్ రాష్ట్రానికి వచ్చి చేసిన సర్వే, మిగతా పీయూష్ గోయల్ మిగతా మంత్రులు చేసిన సర్వేలు ఇవన్నీ కూడా సో ఒక విధమైన కూటమి అధికారంలోకి రాబోతుంది. సో డెఫినెట్గా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు యొక్క ఈ ఎంపీల బలం దేశంలో ప్రధానమంత్రి పార్టీకి బాగుండగానే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో కూడా కొన్ని ఊహాగానాలు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా అంత ఆశాజనకంగా లేదు బీజేపీకి అని అంటున్నారు. సో కాబట్టి కొంతమంది చెప్పడం ఏంటంటే, కొంతమంది విశ్లేషణ హంగ్ వస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఏదో బొటాబోటీగా ఈసారి గట్టెక్కుతుంది బీజేపీ అంటున్నారు. సో రకరకాల ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో సో వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి బహుశా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ యొక్క ఎంపీ సీట్లు ఏదైతే టీడీపీకి వచ్చి ఎంపీ సీట్లు అయ్యి ఉంటాయో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి సో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పొగడని అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు
ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారని, ప్లస్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లారని, దాన్ని అంతటినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశాడని, ప్లస్ పోలవరాన్ని తన అవినీతితో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేశాడని, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి మేము కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు అధికారం చేపడితే పోలవరాన్ని త్వరితగతిన 2 ఏళ్లలో పూర్తి చేస్తామని, అలాగే జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులన్నింటినీ కూడా మీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా చేస్తామని చెప్పడం, ప్లస్ అమరావతి రాజధాని, అమరావతిని కూడా మేము ఆల్రెడీ దాన్ని అమరావతిని రాజధానిగా గుర్తించాం. సో అమరావతిని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని, తర్వాత పోలవరానికి అసలు జాతీయ హోదా ఇచ్చిందే మేము. సో తన అవినీతితో పోలవరాన్ని కూడా భ్రష్టు పట్టించాడు కాబట్టి దాన్ని కూడా త్వరితగతిని పూర్తి చేస్తామని ఇవన్నీ చెప్పడం ఏంటంటే బహుశా కూటమి అధికారంలోకి వస్తుంది, సో తెలుగుదేశం గణనీయమైన స్థానాలు సాధిస్తుందని ఒక రిపోర్ట్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే అంటే వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారని అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడలేదు. అంటే సపోర్ట్ వెనకాల నుంచి సపోర్ట్ చేసినా కూడా ఎప్పుడు కూడా తెర మీద అయితే మాట్లాడింది సందర్భం లేదు. వీళ్ళు సరైన టైం కోసం వెయిట్ చూసి ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? సరైన టైం అనుకోవచ్చు. నిన్నటి మొన్నటి వరకు కూడా అట్లీస్ట్ ఇప్పుడు రాజ్యసభలో కానీ ఎక్కడ కానీ కొన్ని బిల్స్ పాస్ చేయడానికి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది బీజేపీ. సో ఈ రోజున బహుశా ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, ఎలాగో మన కూటమి సభ్యులైన జనసేన టీడీపీ అత్యధిక స్థానాలు సాధించి కూటమి అధికారంలోకి రాబోతుందని బలమైన సంకేతాలు కూడా దీనికి కారణం అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఈసారి మరి ఇప్పుడు రాబోయే 3-4 రోజులలో మోదీ గారు అయితే విజయవాడకి వస్తున్నారని చెప్పేసి అయితే సభలలో ప్రసంగించబోతున్నారని, ఆ ప్రసంగాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే చిలకలూరిపేట యొక్క సభ తర్వాత ఇటు బీజేపీ క్యాడర్ కానీ ఇటు టీడీపీ క్యాడర్ కానీ ఇటు జనసేన క్యాడర్ కూడా చాలా నిరుత్సాహానికి లోనైంది. ఎందుకంటే కొంచెం పసలేని ఒక మీటింగ్గా సాగింది కాబట్టి అది ఎక్కడ జగన్ ప్రభుత్వాన్ని తూర్పు పట్టలేదు కాబట్టి. కానీ ఈ రోజున ఏదైతే జరిగిన ఈ పరిమాణం నేను డెఫినెట్గానే శుభపరిమాణం అనుకోవచ్చు. సో అమిత్ షా గారు మాట్లాడిన తీరు చూసిన తర్వాత డెఫినెట్గానే ఇది కూటమికి చాలా లాభదాయకంగా ఉంటుంది. బహుశా దీన్ని అనుసరించి ఇవాళ ఈ యొక్క మీటింగ్ను అనుసరించి రేపొద్దున రాబోయే మీటింగుల్లో కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా డెఫినెట్గా వారు కూడా వాళ్ళ గలాన్ని కూడా గట్టిగా వినిపిస్తారని ఆశిద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.